ఇప్పుడు క్యూబిక్ పాలినామిల్ చూద్దాం. సో క్యూబిక్ పాలినామిల్ అంటే ఏంటంటే, క్యూబిక్ పాలినామిల్ అంటే ఏ పాలినామిల్ హ్యావింగ్ డిగ్రీ 3. ఏదైతే పాలినామిల్ డిగ్రీ 3 ఉంటుందో దాన్ని క్యూబిక్ పాలినామిల్ అంటాం. సో ఇందాక చెప్పాం క్వాడ్రాటిక్లో డిగ్రీ 2 ఉండాలి, అదే మోనోమిల్ అయితే డిగ్రీ 3 ఉండాలి. వీటిని క్యూబిక్ పాలినామిల్ అంటాం. ఓకే, 3 ఉంటే క్యూబిక్ పాలినామిల్ అంటాం. ఇక్కడ వరకు ఓకే. సో తర్వాత మనము ఆ పాలినామిల్స్ని మనము నేమ్ అంటే పాలినామిల్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిగ్రీ 5 అయింది అనుకోండి, ఏ పాలినామిల్ హ్యావింగ్ డిగ్రీ 5, ఏ పాలినామిల్ హ్యావింగ్ డిగ్రీ 10 ఇలా చెప్తాం. ఇక్కడ వరకే మనము లీనియర్ పాలినామిల్, క్వాడ్రాటిక్ పాలినామిల్, క్యూబిక్ పాలినామిల్ అని చెప్తాం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి, అక్కడే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే ఇక్కడ మోనోమియల్, ఏంటది మోనోమియల్ అంటే ఇవి కూడా టైప్సే. యాక్చువల్గా ఇవి పాలినామిల్ టైప్స్ కాదు. జనరల్గా మోనోమియల్, బైనోమియల్, మోనోమియల్, ఇంకోటి ఏంటి బైనోమియల్. ఓకే, బైనోమియల్, ఇంకొకటి ట్రైనోమియల్. ఓకే, ట్రైనోమియల్. ఇవి పాలినామియల్ టైప్స్ కాదు. యాక్చువల్గా ఇవి పాలినామియల్ కూడా టైప్ చెప్తాం, కానీ యాక్చువల్గా ఇవి మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్ అంటే మనకు ఇవి టర్మ్స్ని బేస్ చేసుకొని ఉంటాయి. టర్మ్స్ ఉంటే చాలు అనమాట, అందులో సింగిల్ టర్మ్ ఉంటే చాలు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3x అనేది ఉంది, ఇది సింగిల్ టర్మ్ అనమాట, ఇది మోనోమియల్. అంటే ఇక్కడ పాలినామిల్ హ్యావింగ్ సింగిల్ టర్మ్ అని చెప్పము, అన్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ సింగిల్ టర్మ్ అంటే వన్ టర్మ్ అని చెప్తాము. అన్ ఎక్స్ప్రెషన్ ఏంటి డెఫినేషన్ అంటే, అన్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ వన్ టర్మ్ అనమాట, వన్ టర్మ్. అన్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ వన్ టర్మ్ ఈజ్ కాల్డ్ మోనోమియల్. అన్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ టూ టర్మ్స్, ఓకే, అన్ ఎక్స్ప్రెషన్ హ్యావింగ్ టూ టర్మ్స్, ఒకవేళ టూ టర్మ్స్ ఉంటే ఓకే. ఇక్కడ 7x² - 8x + 3 ఇది ట్రైనామిల్. మీకు అర్థమయ్యేది, ఇక్కడ 3 టర్మ్స్, ఇది ఒక టర్ము, 8x ఒక టర్ము, 3 ఒక టర్ము. ఓకేనా. సో ఇక్కడ 2 టర్మ్స్ ఉంటే బైనామిల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనామిల్, ఒక టర్మ్ ఉంటే సింగిల్ టర్మ్ ఉంటే మోనోమిల్ అంటాం. ఇవి అంటే మోనోమిల్, బైనామిల్, ట్రైనామిల్కి మనకు లీనియర్కి క్వాడ్రాటిక్ పాలినామిల్, అక్కడ చూడండి లీనియర్ పాలినామియల్ అని వస్తుంది, క్వాడ్రాటిక్ పాలినామియల్, నెక్స్ట్ క్యూబిక్ పాలినామియల్, అన్నిందల్లో పాలినామిల్ వస్తుంది. అంటే అక్కడ డిగ్రీని బేస్ చేసుకోవాలి, ఎందుకంటే మనం పాలినామిల్ డెఫినేషన్ డిగ్రీ మీద బేస్ అయి ఉంటుంది. కాబట్టి మోనోమిల్, బైనామిల్, ట్రైనామిల్ అనేవి మీరు డిగ్రీ మీద చెప్పాలి. లీనియర్ పాలినామిల్, క్వాడ్రాటిక్ పాలినామిల్, క్యూబిక్ పాలినామిల్ అనేవి డిగ్రీ మీద చెప్పాలి. మోనోమిల్, బైనామిల్, ట్రైనామిల్ అనేవి టర్మ్స్ని బట్టి చెప్పాలి. ఓకేనా. ఇది వన్ టర్మ్ ఉంటే చాలు మోనోమిల్, ఇక్కడ 2 టర్మ్స్ డిగ్రీతో సంబంధం లేదనమాట వీటిని. అందువల్ల ఇక్కడ పాలినామియల్ అని రాలేదు, మోనోమియల్. ఓకే, ఇది పాలినామియల్ అవ్వాల్సిన అవసరం లేదు, సింగిల్ టర్మ్ ఉంటే చాలు. ఇప్పుడు 3x నెగిటివ్ కూడా ఉండొచ్చు, ఇది కూడా మోనోమియల్ అవుతుంది, మోనోమియల్ అనొచ్చు దీన్ని. ఓకే, మనకైతే లేవు, అంటే మన 10th క్లాస్ లెవెల్లో అయితే మనకి ఇక్కడ పాలినామిల్ కింద ట్రీట్ చేశాడు మోనోమియల్ని కూడా. కానీ యాక్చువల్గా నిజానికి ఇది పాలినామియల్ అవ్వాల్సిన అవసరం లేదు, మోనోమియల్ అంటే సింగిల్ టర్మ్ ఉంటే చాలు. ఓకేనా. సో ఇది మోనోమియల్, ఒక సింగిల్ టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ కాన్స్టెంట్ పాలినామిల్ అంటే ఏ పాలినామిల్ అయితే డిగ్రీ 0 అవుతుందో దాన్ని కాన్స్టెంట్ పాలినామిల్ అంటాం. డిగ్రీ 0 ఉండొచ్చు, నేను చెప్పిన డెఫినేషన్లో ఫస్టే చెప్పాను. సో ఏ పాలినామిల్ హ్యావింగ్ డిగ్రీ 2 అనమాట, ఏ పాలినామియల్ హ్యావింగ్ డిగ్రీ ఎంత ఉండాలి, 0. ఏ పాలినామిల్కి అయితే డిగ్రీ 0 ఉంటుందో దాన్ని కాన్స్టెంట్ పాలినామిల్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్పాలంటే మనము కాన్స్టెంట్స్నే మనము కాన్స్టెంట్ పాలినామిల్ అంటాం. 2, 7 వీటినే కాన్స్టెంట్ పాలినామిల్స్ అంటాం. మరి మీరు అనొచ్చు ఇక్కడ డిగ్రీ చూడండి, జనరల్గా మనం అందరూ ఏమనుకుంటారంటే, సో 7కి డిగ్రీ, మీరు ఇప్పుడు కాన్స్టెంట్ 7 అనేది కాన్స్టెంట్ అని చెప్పారు కదా, పవర్ 1 ఉంది కదా, డిగ్రీ 0 ఎందుకు? డిగ్రీ 0 అయితే కాన్స్టెంట్ అని చెప్పారు, మరి 7కి పవర్ 1 ఉంటుంది, ఏదైనా నంబర్ పవర్ 1 ఉంటుంది అని చెప్పాం కదా. మరి డిగ్రీ 0 అయితే మీరు కాన్స్టెంట్ పాలినామిల్ అన్నారు, ఇది ఎందుకు కాన్స్టెంట్ పాలినామిల్ అయింది? పవర్ 1 ఉంది కదా. అంటే ఇక్కడ క్లారిటీగా మీకు ఒక పాయింట్ తెలియాలి, అదేంటంటే నేను ముందే చెప్పాను ఏంటంటే, ఏదైనా సరే వేరియబుల్నే డిగ్రీ చూడాలి, కాన్స్టెంట్తో మన సంబంధం లేదు. మరి ఇక్కడ వేరియబుల్ లేదు కదా, అంటే వేరియబుల్ ఒకవేళ లేకపోయినా మనం తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు అంటే, మనకు ఇక్కడ చూడండి పవర్ 0 ఉంది, పవర్ 0 అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది? ఎనీథింగ్ హోల్ పవర్ 0 వాల్యూ 1 అని మనకు తెలుసు. ఓకే, ఇక్కడ
ఈ ప్లేస్లో ఏ ప్లేస్లో మీరు ఏది పెట్టుకున్న ఎక్సెప్ట్ 0 పవర్ 0 అవ్వదు కానీ 1, మిగతావన్నీ కూడా ఏం తీసుకున్నా పవర్ 0 అనేది 1 అవుతుంది. మనకు ఒక ఫార్ములా, ఐ మీన్ ఒకటి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అనే టాపిక్లో మనకు ఇది ఒక ఫార్ములా ఉంది. సో ఎనీథింగ్ హోల్ పవర్ 0 అంటే ఈ వాల్యూ 0 అవుతుంది. అంటే ఎందుకు ఇలా రాస్తున్నాము, 7 ఎందుకు సార్ ఇలా రాస్తున్నారంటే మనకు వేరియబుల్ మస్ట్ ఉండాలి. పాలినామియల్ చెప్పాలంటే వేరియబుల్ ఉండాలి. మరి వేరియబుల్కి లేదు, అందువల్ల మనం ఒక తీసుకుంటాం. ఏం తీసుకుంటాం, ఇక్కడ వేరియబుల్ ఎక్స్ అనేది తీసుకున్నాం. దీని పవర్ 0 రాసుకోవచ్చు కదా. ఎనీథింగ్ హోల్ పవర్ 0 అంటే ఈ వాల్యూ ఎంత అవుద్ది, 7 ఇంటూ దీని వాల్యూ 1, 7 1s are 7 సరిపోయింది కదా. అంటే 7ని ఇలా రాసుకోవడం వల్ల ఏ ప్రాబ్లము లేదు. 7 ఇంటూ ఎక్స్ పవర్ 0గా రాసుకోవడం వల్ల ఏ ప్రాబ్లము లేదు. మరి అలాంటప్పుడు మనం రాసుకోవచ్చు కదా, రాసుకున్నాం. మనకు కావాల్సిన వేరియబుల్ కూడా ఉంది. ఇప్పుడు పవర్, దీని పవరే చూడాలి, ఈ పవర్ కాదు. ఓకే, ఇప్పుడు దీని పవర్ ఎంత ఉంది, 0. అందుకే కాన్స్టెంట్ పాలినామియల్ డిగ్రీ 0 అనమాట. ఇది కాన్స్టెంట్ పాలినామియల్ గురించి ఇన్ఫర్మేషన్. ఇక మీకు ఏదైనా కాన్స్టెంట్ పాలినామియల్ ఇచ్చాడు అంటే అది దాని డిగ్రీ 0. మరి 0 కూడా అంటే 0కి ఇక్కడ కాన్స్టెంట్ అంటే ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉండాలి. దీనికి లేదు కదా, ఇది కాన్స్టెంట్ కాదు. ఓకేనా. సో ఇక్కడ దీనికి మళ్ళీ సెపరేట్గా డిగ్రీ ఉంటుంది. దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు సార్ వాట్ అబౌట్ 0 ఇస్తే ఏంటి సార్ పరిస్థితి అంటే, అందుకే మనకు ఇంకొక డెఫినేషన్ ఏంటి సార్ అంటే, ఇంకొక 0 పాలినామియల్ గురించి మీకు తెలియాలి. సో 0 పాలినామియల్ ఏంటి అంటే చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంటే. 0 పాలినామియల్ ఇక్కడ ఉన్నాయి మనకు. 0 పాలినామియల్ అంటే ఏ పాలినామియల్కి ఇక్కడ అంటే ఇక్కడ మళ్ళీ డిగ్రీతో చెప్పకూడదు. ఎందుకంటే దీనికి అసలు ఈ 0 పాలినామియల్కి డిగ్రీ అనేది ఉండదు, అసలు యాక్చువల్గా ఉండదు. 0 పాలినామియల్ డిగ్రీ ఉండదు. ఎందుకో తర్వాత చెప్తాను. డెఫినేషన్ అయితే ఏంటంటే ఇక్కడ 0 పాలినామియల్ అంటే ఏంటంటే ఒక పాలినామియల్లో ఏ పాలినామియల్లో ఆల్ కోఎఫిషియెంట్స్ అనేవి 0 అవ్వాలి. పాలినామియల్ హ్యావింగ్ in a polynomial ఇలా రాసుకోండి. in a polynomial all the coefficients అనమాట. all the coefficients of the variables are zeros. ఇది అర్థమైందా? అంటే ఏంటి సార్ అంటే ఏ పాలినామియల్ యొక్క కోఎఫిషియెంట్స్ అన్నీ 0 అయిపోతాయో అది మనకు 0 పాలినామియల్. సింపుల్గా చెప్పాలంటే 0 ఇంటూ ఎక్స్ పవర్ 4, 0 ఇంటూ ఎక్స్ క్యూబ్ అలా. అంటే ఇలా ఇది మనం డెఫినేషన్లో చెప్తాం కానీ ఇలా ఎక్కడ రాయము, ఎక్కడ రాయకూడదు. సో ఇది అంటే ఇది 0 పాలినామియల్ అయిపోయింది. ఎందుకు, దీని కోఎఫిషియంట్ ఎంత అయింది 0. ఈ కోఎఫిషియంట్ సింపుల్గా చెప్పాలంటే దీని ఆన్సర్ ఎంత అవుతుంది, 0 అవుతుంది. అంటే ఇలాగా కోఎఫిషియంట్ 0 అయ్యేదాన్ని మనం 0 పాలినామియల్ అంటాం. ఇప్పుడు అంటే సింపుల్గా ఇది అంతా ఎందుకు సార్ 0 నేను చెప్పేస్తే సరిపోద్ది కదంటే అదే చెప్తున్నాం మనం. 0 పాలినామియల్ అంటాం. డెఫినేషన్ చెప్పండి అంటే మనం అలా చెప్తాం కానీ 0 సింపుల్గా 0 పాలినామియల్ అంటాం. మరి దీని డిగ్రీ ఎంత అంటే ఇప్పుడు నేను అంతా చెప్పింది మీకు ఒకవేళ గుర్తుంటే మీరు అందరూ దాన్ని అప్లై చేస్తారు. ఏంటంటే దీని పాలినామియల్ సార్ దీని డిగ్రీ ఎంత అంటే 0 కదా అంటారు. ఇదిగో ఇక్కడ ఎందుకు 0 అంటారు, 0 పాలినామియల్ డిగ్రీ 0 చెప్తారు అందరూ. సో ఎందుకంటే 0 మీరు అనొచ్చు, నేను చెప్పిందే మీరు ఒకసారి మీరు కూడా చెప్తారు. ఏంటంటే 0 ఇంటూ ఎక్స్ పవర్ 0 అని రాసుకోవచ్చు కదా సార్. మరి ఇప్పుడు 0 పక్కన వేరియబుల్ లేదు, ఇందా చెప్పినట్లు ఇక్కడ రాసుకోవచ్చు కదా, ఎక్స్ పవర్ 0 రాసుకోవచ్చు. ఎక్స్ పవర్ 0 రాస్తే మరి అప్పుడు 0 పాలినామియల్ డిగ్రీ 0 కదా అని మీరు చెప్పొచ్చు. కానీ అసలు అన్డిఫైన్ అనమాట. ఎందుకు అన్డిఫైన్ ఒక్కసారి ఇది వినండి. ఏంటంటే ఇప్పుడు సరే ఇది బాగుంది, ఇది బాగానే రాశారు. ఇప్పుడు ఇదే 0ని నేను 0 ఇంటూ ఎక్స్ పవర్ 100 అని కూడా రాసుకోవచ్చు. అర్థమైందా? ఎందుకంటే ఎక్స్ పవర్ 100 వాల్యూ 1 అవ్వదు, ఏమీ అవ్వదు. ఇక్కడలాగా 1 అయింది కానీ అంటే ఇక్కడ ఎక్స్ పవర్ 100 ఒక్క పక్కన పెట్టండి. ఎక్స్ పవర్ 100ని ఇంటూ 0తో మల్పి చేస్తే ఎంత వస్తుంది, 0. అంటే 0ని 0 ఇంటూ ఎక్స్ పవర్ 0 కాదు, 0 ఇంటూ ఎక్స్ పవర్ 100 కూడా రాసుకోవచ్చు. అలాగే 0 ఇంటూ ఎక్స్ పవర్ 2025 అని కూడా రాసుకోవచ్చు. ఎందుకు, దీని ఎక్స్ పవర్ 2025 వాల్యూ ఎక్స్ పవర్ 2025 ఇంటూ 0 చేస్తే వాల్యూ కూడా 0 అవుతుంది కదా. మరి ఇప్పుడు చూడండి, ఒక 0నే మనం ఇన్ని రకాలుగా కానీ కాన్స్టెంట్ నాకు రాయడం లేదు. 7 ఎక్స్ పవర్ 0 మాత్రమే రాయగలను. లేదు 7 ఎక్స్ పవర్ 100 రాద్దామంటే 7 ఎక్స్ పవర్ 100 అయిపోద్ది, 7 అవ్వదు. మరి ఇక్కడ మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఏంటి, 0 ఇంటూ ఎక్స్ పవర్ 0 రాసుకోవచ్చు, 0 ఇంటూ ఎక్స్ పవర్ 100 రాసుకోవచ్చు, 0 ఇంటూ ఎక్స్ పవర్ 25 రాసుకోవచ్చు. మరి ఇన్ని రాసుకోవాల్సి వచ్చినప్పుడు
మరి ఇన్ని రాసుకోవాల్సి వచ్చినప్పుడు మనకి ఏది సార్ ఆన్సరు, మరి ఇందులో ఏదవుతుంది సార్ ఆన్సర్ అంటే ఈ అదే కదా చెప్తున్నాం, చెప్పలేమన్నమాట. ఇది కొన్నిసార్లు ఇచ్చేప్పచ్చు, కొన్నిసార్లు ఇచ్చేప్పచ్చు అంటే టోటల్గా మనం దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే మనం జీరోకి డిగ్రీని డిఫైన్ చేయలేము. ఓకేనా, అందువల్ల ఏమవుతుంది సార్ అంటే దీని డిగ్రీ అన్డిఫైన్. ఏంటి దీని డిగ్రీ అంతా అన్డిఫైన్. గుర్తుపెట్టుకోండి, జీరో పాలినామియల్ అంటే జీరో యొక్క డిగ్రీ ఎంత అవుతుందంటే అన్డిఫైన్. కాన్స్టెంట్ది ఎంత సార్ అంటే 0. ఇది ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి ఉంది మనకి, అదేంటంటే లాస్ట్ది జీరో కాన్స్టెంట్ అయిపోయింది, జీరో పాలినామియల్. ఓకే, ఇప్పుడు జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటే తెలియాలి. చూడండి మీరు, జీరో ఆఫ్ ఏ పాలినామియల్, జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏంటి? జీరో ఆఫ్ ఏ పాలినామియల్, జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏంటంటే చూడండి, జనరల్గా మనము జీరో పాలినామియల్ మీకు ఆల్రెడీ చెప్పాను, జీరో పాలినామియల్ గురించి చెప్పాను. జీరో పాలినామియల్ అంటే జీరోనే జీరో పాలినామియల్ అంటారు. కానీ జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఇక్కడ దాన్ని జీరో అనం. ఇది సార్ జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటే జీరో అవుతుందంటే కాదు, అలా అవుతా. జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటే ఏ పాలినామియల్ అయితే ఈ ఎక్స్ ప్లేస్లో ఒక వాల్యూ తీసుకుంటే, ఏదైనా పాలినామియల్లో ఎక్స్ అంటే వేరియబుల్లో ఒక వాల్యూ తీసుకుంటే, ఏ వాల్యూ తీసుకుంటే ఇక్కడ జీరో అవుతుంది? -2 తీసుకుంటే జీరో అవుతుంది. అంటే ఈ -2ని మనం ఏమంటామంటే జీరో ఆఫ్ ఏ పాలినామియల్. జీరో ఆఫ్ ఏ పాలినామియల్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, జీరో ఆఫ్ ఏ పాలినామియల్. అర్థమైంది కదా. ఈ ఒక పాలినామియల్లో ఇది పాలినామియల్ x+2 అనేది పాలినామియల్. ఆ పాలినామియల్లో ఎక్స్ వాల్యూ ఎంత తీసుకుంటే మనకు అది జీరో అవుతుంది. అంటే ఎక్స్ ప్లేస్లో -2 తీసుకుంటే జీరో అవుతుంది. ఈ -2ని మనం జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటాం. జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటాం. అంటే -2 అనేది జీరో కాదు కదా, అది వేరు. ఓకేనా, ఇది డిఫరెన్స్ మీకు అర్థం అవ్వాలని చెప్పాను అది. సో ఓకే, దీన్ని మనం జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటాం. సపోజ్ x-4 తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఎంత పెడితే అవుతుంది? 0. 4 పెడితే అవుతుంది. 4 - 4 ఎంత? 0. అంటే ఈ 4ని మనం ఏమంటాం సార్ అంటే జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటాం. ఇది మనము మెయిన్ ఇంపార్టెంట్, మనకి ఈ చాప్టర్లో ఎక్కువగా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఇది బాగా అర్థం అవ్వాలి. ఓకేనా, ఓకే థ్యాంక్ యూ.